అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాసేటటువంటి అసిస్టెంట్స్ అందరూ కూడా గుడ్ ఈవినింగ్. సో ఈరోజు మీకు టెస్ట్ సిరీస్ సంబంధించినటువంటి ప్రశ్నలు మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏపీలో స్కూలు తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి మీకు టెస్ట్ సిరీస్ రూపంలో తయారు చేయడం జరిగింది. సో ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు చేసినట్లయితే మీకు స్కోర్ అనేది ఎంత వస్తుందనేది మీకు అర్థమవుతుంది. కంప్లీట్గా తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకుని తయారు చేసినటువంటి టెస్ట్ సిరీస్ ఇది. సో రెగ్యులర్గా మీరు టెక్స్ట్ బుక్ని చదువుతుంటారు, బయట వివిధ రకాలైనటువంటి టెస్ట్ సిరీస్లు చూసి ఉంటారు. మరి మన ఛానల్లో మేము అందించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ మీరు చేసినట్లయితే మీకు స్కోర్ ఎంత ఉంది, ఎన్ని చేయగలుగుతున్నారు అనేది మీకు ఇక్కడ మీకు శాంపిల్ కోసం ఇక్కడ లైవ్ని కండక్ట్ చేస్తున్నాము. సో దీన్ని మీరు ఆన్సర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి 30 క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీ యొక్క స్కోర్ను చెక్ చేసుకోండి. సో మీకు సరైనటువంటి సమాధానాన్ని మీకు లాస్ట్లో కీ రూపంలో ఇస్తాము. మీ స్కోర్ ఎంతో కామెంట్ చేయండి. సో దీన్ని బట్టి మీరు నెక్స్ట్ మీ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీని ఏ విధంగా మార్చుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ మేము అందించేటటువంటి టెస్ట్ సిరీస్లో గత ప్రశ్నపత్రాలను బేస్ చేసుకుని తయారు చేసినటువంటి ప్రశ్నల రూపంలో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ అనేది ఉంది ఇక్కడ. సో దీంట్లో మీకు నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు, అండర్స్టాండింగ్, అప్లికేషన్, మ్యాచింగ్, అజర్షన్ రీజనింగ్ సంబంధించినటువంటి క్వశ్చన్లు అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మీరు ఒకసారి దీన్ని ఫాలో అయినట్లయితే మీకు మీరు స్కోర్ ఎంత ఉందనేది మీకు అర్థమవుతుంది. సో ఇక లేట్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్లు. రుచికి పుల్లగా ఉండే పదార్థాలను ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ సోర్ ఇన్ అవర్ టేస్ట్ కాల్డ్? క్షారాలు, లవణాలు, ఆమ్లాలు, సూచికలు. దీనికి సరైన సమాధానం మీరు నోట్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ని ఏ విధంగా చేయాలనేది కూడా మీకు ఇక్కడ ఒక డెమో రూపంలో కూడా ఉపయోగపడుతుంది. సో దీనికి సరైన సమాధానాన్ని నోట్స్ మీద ఒక కీ రూపంలో క్వశ్చన్ నెంబర్ 1 అని వేసుకొని దానికి ఆన్సర్ మీరు వేసుకోండి. ఒక్కొక్క దానికి కూడా ఒక 10 సెకండ్స్ టైం కూడా ఇస్తాం మీకు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. మీరు పర్చేస్ చేసేటటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఇదే విధంగా ఉంటుంది. మీరు ఎలాంటి దీన్ని జిరాక్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉండదు. కలర్ఫుల్గా ఉంటుంది. మీరు డైరెక్ట్గా ఇట్లా చూసి ఒక చాప్టర్ చదువుకొని ఆ చాప్టర్ సంబంధించినటువంటి ప్రాక్టీస్ వీటిని మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకు 100% మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్. సబ్బు అలే జారెడ్ స్వభావం కలిగి ఉండి రుచికి చేదుగా ఉండే పదార్థాలనే ఉంటారు. వాట్ ఆర్ ద సబ్స్టెన్సెస్ దట్ ఆర్ బిటర్ ఇన్ టేస్ట్ అండ్ ఫీల్ సోపీ టు టచ్ కాల్డ్? యాసిడ్స్ ఆమ్లాలు, క్షారాలు బేసెస్, లవణాలు సాల్ట్స్, తటస్థ పదార్థాలు న్యూట్రల్ సబ్స్టెన్సెస్. సో దీనికి సరైన సమాధానాన్ని మీరు నోట్ చేసుకోండి. వరుసగా ఒక 30 నెంబర్లు వేసుకోండి. ఆ 30 నెంబర్కి సరైనటువంటి సమాధానాన్ని మీరు ఇక్కడ ఆన్సర్ చేసుకోండి. మీరు ఈ విధంగా చేయడం వల్ల రాబోయేటటువంటి డిఎస్సిలో ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాసినటువంటి ఫీలింగ్ ఉంటుంది. సో మీకు ఎక్కడెక్కడ ఆన్సర్ కనిపించదు. సో మీరు కాన్సన్ట్రేషన్ చేసి ప్రతి ప్రశ్నకి ఆప్షన్కి మీరు కాన్సన్ట్రేషన్ చేసి ఆన్సర్ చేసి మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ బైలింగ్ వల్ల కూడా ఇవ్వడం జరిగింది. మీరు గతంలో ఎక్కడ చూడనటువంటి టెస్ట్ సిరీస్ మీకు బైలింగ్ అనేది ఎక్కడ ఉండదు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ కూడా ఒకసారి తెలుగులో ట్రాన్స్లేషన్ కూడా చూసుకోవడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా తెలుగు మీడియం ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా మరి రాబోయేటువంటి జాబ్ పర్పస్లో మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం కూడా టీచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఆ ఉద్దేశంతో మీరు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ కూడా ఉండాలి. సో ఆ ఉద్దేశంతో మీకు ఇక్కడ బైలింగ్ వల్ల ఇచ్చాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. పదార్థం ఆమ్లమా లేదా క్షారమని పరీక్షించడానికి ఉపయోగించే ప్రత్యేకమైన పదార్థాలను ఏమని పిలుస్తారు? వాట్ ఆర్ ద స్పెషల్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ యూజ్ టు టెస్ట్ వెదర్ ఏ సబ్స్టెన్స్ ఈజ్ యాసిడ్ ఆర్ బేస్? సూచికలు, ఇండికేటర్స్, ద్రావణాలు, సొల్యూషన్స్, ద్రావణులు, సాల్వెంట్స్, ఉత్ప్రేరకాలు, కెటలిస్ట్. సో దీనికి సరైనటువంటి సమాధానాన్ని మీరు నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. సాధారణంగా ఉపయోగించే సహజ సూచిక అయినటువంటి లిట్మస్ను దేని నుంచి గ్రహిస్తారు? ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ నేచురల్ ఇండికేటర్ లిట్మస్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? మందార, చైనా రోజ్, లైకెన్స్, పసుపు, టర్మరిక్, ఆనియన్, ఉల్లిపాయ. సో సరైన సమాధానాన్ని మీరు నోట్ చేసుకోండి. మీరు ఇట్లా చేయడం వల్ల ఏంటంటే మీకు రాబోయేటటువంటి డిఎస్సీలో మీరు ముందుగానే ప్రాక్టీస్ చేస్తారు. అన్ని రకాలైనటువంటి ప్రశ్నలు మీరు ఆన్సర్ చేస్తారు. సో కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. డైరెక్ట్గా మీరు డిఎస్సీ ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మీరు అక్కడ ఆ క్వశ్చన్లు కొత్తగా ఉన్నటువంటి క్వశ్చన్లు మీరు చూసినట్లయితే మీకు కంగారు వచ్చే అవకాశం ఉంటుంది. సో కొంచెం భయం కూడా ఉంటుంది. సో కాబట్టి ముందుగానే మీరు ఈ విధంగా ప్రతి ఒక్క చాప్టర్ సంబంధించినటువంటి మీరు ఇట్లా ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఆ ఫీర్ అనేది పోతుంది. డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్లో ఉంటారు కాబట్టి రాబోయే డిఎస్సీలో మీరు కూడా ఖచ్చితంగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. ఆమ్ల ద్రావణాల్లో నీలి లిట్మస్ కాగితం ఏ రంగులోకి మారుతుంది? వాట్ కలర్ డస్ బ్లూ లిట్మస్ పేపర్ చేంజ్ టు ఇన్ అన్ అసిడిక్ సొల్యూషన్? రెడ్ ఎరుపు, ఆకుపచ్చ గ్రీన్, పసుపు ఎల్లో, నాట్ కలర్ చేంజ్, రంగు మారదు. సో దీనికి సరైన సమాధానాన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. క్షార ద్రావణాల్లో ఎరుపు లిట్మస్ కాగితం ఏ రంగులోకి మారుతుంది? వాట్ కలర్ డస్ రెడ్ లిట్మస్ పేపర్ చేంజ్ టు ఇన్ బేసిక్ సొల్యూషన్? ఆకుపచ్చ గ్రీన్, నలుపు, నీలం బ్లూ, తెలుపు వైట్. సో సరైన సమాధానం మీరు కామెంట్ చేయండి, నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ 7. పెరుగులో ఉండే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ కర్డ్? సిట్రిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఎస్టిక్ యాసిడ్, టార్టారిక్ యాసిడ్. దీనికి సరైన సమాధానాన్ని కామెంట్ చేయండి, లేకపోతే నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. చీమ కుట్టినప్పుడు మన శరీరంలో ప్రవేశించే ఆమ్లం ఏది? విచ్ యాసిడ్ ఈజ్ ఇంజెక్టెడ్ ఇంటూ అవర్ బాడీ వెన్ ఎన్ యాంట్ బైట్? ఫార్మిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఆక్సాలిక్ యాసిడ్. దీనికి సరైన సమాధానాన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9. సున్నపు నీటిలో ఉండే క్షార ఏది? విచ్ బేస్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ లైమ్ వాటర్? సోడియం హైడ్రాక్సైడ్, కాల్షియం హైడ్రాక్సైడ్, అమోనియం హైడ్రాక్సైడ్, పొటాషియం హైడ్రాక్సైడ్. దీనికి సరైన సమాధానం నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. సబ్బు తయారీలో ఉపయోగించే క్షారం ఏది? విచ్ బేస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ప్రిపరేషన్ ఆఫ్ సోప్? కాల్షియం కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్, అల్యూమినియం హైడ్రాక్సైడ్. కామెంట్ చేయండి, సరైనటువంటి సమాధానాన్ని నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. మందార పూల ద్రావణం ఆమ్లంతో ఏ రంగునిస్తుంది? చైనీ రోజ్.
వాట్ కలర్ డస్ చైనా రోజ్ ఇండికేటర్ గివ్స్ విత్ యాసిడ్స్? ముదురు గులాబీ, ఆకుపచ్చ, పసుపు, నీలం. మీకు సరైన సమాధానం నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. మందార పూల ద్రావణం క్షారాలతో ఏ రంగునిస్తుంది? వాట్ కలర్ డస్ చైనా రోజ్ ఇండికేటర్ గివ్స్ విత్ బేస్? ముదురు గులాబీ, డార్క్ పింక్, రెడ్ ఎరుపు, ఆకుపచ్చ, నలుపు. సరైన సమాధానం నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఆమ్లం మరియు క్షారాల మధ్య జరిగే చర్యను ఏమంటారు? వాట్ ఈస్ ద రియాక్షన్ బిట్వీన్ అన్ యాసిడ్ అండ్ ఏ బేస్ కాల్డ్? ఆక్సిడేషన్, ఆక్సీకరణం, న్యూట్రలైజేషన్, తటస్థీకరణం, క్షయకరణం, రిడక్షన్, స్ఫటికీకరణం, క్రిస్టలైజేషన్. సరైన సమాధానం నోట్ చేసుకోండి. మీరు ఎలాంటి జిరాక్స్ కూడా చేయాల్సిన అవసరం ఉండదు. సో ఈ విధంగా మీరు చూసుకొని మొత్తం సరైనటువంటి సమాధానం మీరు ఈ ఒక చాప్టర్ సంబంధించినటువంటివి ఒక జస్ట్ 10-15 మినిట్స్లోనే మీరు వీటిని కంప్లీట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. తటస్థీకరణ చర్యలో ఏమేమి ఏర్పడతాయి? వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ ఇన్ ఏ న్యూట్రలైజేషన్ రియాక్షన్? లవణం మరియు నీరు, సాల్ట్ అండ్ వాటర్, ఆమ్లము మరియు వాయువు, యాసిడ్ అండ్ గ్యాస్, క్షారం మరియు నీరు, బేస్ అండ్ వాటర్, ఓన్లీ సాల్ట్, లవణం మాత్రమే. సో దీనికి సరైన సమాధానం నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. అజీర్తి ఇండైజేషన్కు నివారణకు వాడే మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో ఉండే క్షారం ఏది? Which base is present in a milk of magnesium used for treating indigestion? Sodium bicarbonate, magnesium hydroxide, ammonium chloride, calcium oxide. Next question number 16. నోట్ చేసుకోండి సరైన సమాధానాన్ని. చేమ కుట్టినప్పుడు ఉపశమనం కోసం రాసే క్యాలమైన్ ద్రావణంలో ఉండే రసాయనం ఇది? Which chemical is present in calamine solution used for relief from ant bite? Zinc sulfate, zinc chloride, zinc carbonate, zinc chloride, zinc carbonate, zinc oxide. మీకు సరైన సమాధానం నోట్ చేసుకోండి. సో మీకు ఇచ్చినటువంటి మనకి 36 క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో 36 క్వశ్చన్స్ అన్నిటి కూడా మీకు ఇక్కడ కీ ఇచ్చాము. సో ఈ కీని మీరు నోట్ చేసుకోండి. సో అంటే మీకు ఇచ్చిన ఇప్పుడు మీరు చేసినటువంటి ఆ 36 క్వశ్చన్లకి ఇక్కడ మీరు చెక్ చేసుకోండి. 1వ సి, 2B, 3A, 4B, 5A, 6C, 7B, 8A, 9B, 10B, 11A, 12C, 13B, 14A, 15B, 16C, 17B, 18B, 19B, 20C, 21A, 22A, 23A, 24A, 25C, 26C, 27A, 28C, 29D, 30D, 31D, 32D, 33A, 34C, 35A, 36C. సో ఈ విధంగా మీకు సరైనటువంటి సమాధానాలు మీరు చెక్ చేసుకొని మీ స్కోర్ ఎంతో మీరు చూసుకోండి. సో మరి మీరు ఈ 36 బిట్లకి 30 పైన మీకు మార్కులు మీరు చేయగలిగితే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్లు. కాబట్టి మరి మీ స్కోర్ 36 మార్కులకి 30 కంటే తక్కువ వచ్చినట్లయితే మీరు మీ సబ్జెక్ట్ మీద మీరు ఇంకా ఎక్కువ ఫోకస్ చేసినటువంటి అవసరం ఉంటుంది. సో కాబట్టి ఇలాంటి టెస్ట్ సిరీస్ మన దగ్గర ఇంకా అన్ని రకాలైన టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉన్నాయి. ఫిజికల్ సైన్స్ సంబంధించినటువంటివి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు తెలుగు అకాడమీ బేస్ టెక్స్ట్ బుక్ బేస్ చేసుకుని తయారు చేసినవి ఉన్నాయి. బయాలజికల్ సైన్స్ ఉన్నాయి. ఇంకా సోషల్ స్టడీస్ కూడా ఉంది. సోషల్ స్టడీస్ మీరు గతంలో ఎక్కడ చూడటువంటి ఉంది. సో కాబట్టి ఆస్పిరెంట్స్ అందరూ ఎడ్జిటి మీ ఇంకా ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బయాలజికల్ సైన్స్, మెథడాలజీ, ఇంటర్మీడియట్, బాటనీ, జువాలజీ, సో ఇవన్నీ తర్వాత కంటెంట్, మెథడాలజీ అందుబాటులో ఉన్నాయి. సో కాబట్టి ఆస్పిరెంట్స్ మీకు కావాల్సినటువంటి ఆస్పిరెంట్స్ ఒకసారి మీకు స్క్రీన్ మీద ఇచ్చినటువంటి నెంబర్తో మీరు మెసేజ్ చేయండి. మీకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తాము. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ రెగ్యులర్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.